దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, నిద్రకు ధ్యానంకు సమాధికి తేడా ఏమిటి? ఇప్పుడు నిద్రని మనం ఏమనుకుంటున్నామంటే లోపలి ఎరక బయట ఎరక నశించి, అంటే లోపలి ఎరక లేదు బయట ఎరక లేదు, ఏది లేకుండా మన శరీరంలో ఏమన్నా వస్తువులు ఉన్నాయనుకోండి, ఏమన్నా డబ్బులు ఉన్నా ఎత్తుకొని వెళ్తారు, ఏది ఉన్నా తీసుకొని వెళ్తారు. బయట ఎరక లోపల ఎరక లేకుండా నేను ఏమి తెలియని ఒళ్ళు బరువెక్కి పడుకున్నాను అంటారు. కనుక ఆ విధంగా అన్నీ ఏ లోపల ఎరక బయట ఎరక లేకుండా తమోగుణ అవస్థ, అజ్ఞానము అవస్థ నిద్ర అన్నారు. అలాగే నిద్రకి సమాధికి ధ్యానంకు ఇంకా ఇప్పుడు నిద్రని చెప్పుకున్నాం కదా. ధ్యానం అంటే ఒక గాల్యాని చోట దీపంలాగా నిశ్చలంగా చిత్తము నిలిచిపోయి ఆ యొక్క పరమాత్మ యందు కేంద్రీకృతమై ఆత్మలో నిలకడ చెందిన స్థితి, పరమాత్మలో నిలకడ మనసు చెంది ధ్యానం నిర్విషయమనః. ధ్యానంలో ఆలోచన రహిత స్థితి. ఆ ఆలోచన రహిత స్థితి ఏ నిర్విషయాలు అంటే ఏ విషయాలు లేకుండా, ప్రపంచ విషయాలు ఏవి లేకుండా, ఇంకా అంటే ఏది లేకుండా నేను అనొద్దు. మరి నిర్విషయమనః అంటే ఏది లేకుండా ఉండడం కాదు, ప్రపంచ విషయాలు లేకుండా ఇంద్రియాలు లయమయ్యి అంతర్ముఖమై ఆత్మలో నిలకడ చెంది ఆత్మ ఎరకలో ఉండడము. ధ్యానం నిర్విషయ మనః అన్నాడు. నిర్విషయాలంటే మనసులో కోరికలు లేకుండా ఉండడము. నిర్విషయాలంటే మనసులో నిర్విషయాలు ఏ విషయాలు లేకుండా ఉండడము. కానీ ఆత్మ ఎరకలో కూడా లేకుండా శూన్యంలో ఉండవని కాదు. నీ ఎరకలో నీ ఉండు, నీ స్వస్వరూపంలో నీ ఉండు, ఆత్మ ఎరకలో ఉండు. దేహం నేను వదిలి ఆత్మ నేనులో ఉండు. రమణ మహర్షి అంటారు, దేహం నేను వదిలిపెట్టు, ఆత్మ నేనులో ఉండు. ఇంద్రియాలు నేను అనేది వదిలిపెట్టు, ఆత్మ నేనులో ఉండు. దేహం ఎరక వదిలిపెట్టి ఆత్మ ఎరకలో ఉండు. ప్రపంచం ఎరక వదిలిపెట్టి పరమాత్మ ఎరకలో ఉండు. ఇది ధ్యానం అంటే. కనుక ఇది ఉండేది, దీన్ని ధ్యానం అనుకున్నాం. కనుక మరి అలాగే ఈ సమాధి అంటేనేమో ఇప్పుడు మనం క్రియ చేస్తాము, శ్వాసక్రియ. ఈ శ్వాసక్రియ కూడా నిలిచిపోయి కేవల కుంభకంలో ఉండి నిర్వికల్ప సమాధి కలిగినప్పుడు ఈ శరీరంలో అన్ని అవయవాలు ఆగిపోతాయి. గుండె, శ్వాస, నాడి ఇవన్నీ ఆగిపోతాయి. ఇంద్రియ అతీత స్థితి, నైష్కర్మ స్థితిలో ఉంటాము. ఇక అక్కడ ప్రాణం ఉంది కాబట్టి కుళ్ళిపోదు. అదే శవం ఉంది అనుకోండి, అందులో ప్రాణం లేదు కాబట్టి శవం కుళ్ళిపోతుంది. అలాగే ఈ యొక్క సమాధిలో ఉన్నవాళ్ళు ఎన్ని రోజులైనా ఉంటారు. ఇక అలాగే నిద్రలో ఉన్న వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరు. అలాగే మళ్ళీ లేవవలసి వస్తుంది. కానీ సమాధిలో ఉన్న వాళ్ళకు ఆకలి దప్పులు లేవు. నిద్ర ఎంతసేపు అయినా అంటే సమాధిలో ఎన్ని రోజులైనా ఉండగలుగుతారు, ఆకలి దప్పులు లేవు. అలాగే శరీరంలో ప్రాణం ఉంది కాబట్టి శరీరం వేడిగా ఉంటుంది. చక్కగా ప్రాణం మేరుదండం అంతా నిండి ఉంది. సహస్రారంలో ప్రాణం నిండి ఉంది కనుక, నిలకడ చెంది ఉంది కనుక మేరుదండం చక్కగా పెట్టి కూర్చోనగలుగుతారు. అలాగే ఎన్ని రోజులైనా కూర్చొని అలాగే సమాధిలో ఉండగలుగుతారు. ఇక కనుక ఇంద్రియ అతీత స్థితి అది. పరమాత్మలో లయమైపోయి పరమాత్మాకారంగా మారిపోయిండు. శరీరము ప్రపంచక ఎరక లేదు. శరీరం నాకు ఒక శరీరం ఉంది అనే ఎరక లేదు. శరీరం ఉండే నాకు ఒక శరీరం ఉంది, ఇది ఒక ప్రపంచం ఉంది అనేది ఎరక లేదు. ప్రపంచం ఎరక లేదు, శరీరం ఎరక లేదు, ఈ అన్నిటి ఇంద్రియాల ఎరక లేదు. అన్ని లయమైపోయి ఆత్మాకారంగా మారిపోయి పరమాత్మ స్వరూపంగా, ఆత్మస్వరూపంగా, బ్రహ్మాండమంతా తన ఆత్మస్వరూపంగానే ఏకాకృతిగా మారిపోయి ఉంటుంది. దాన్ని సమాధి స్థితి అంటారు. ఈ మూడింటికి తేడా తెలుసుకొని మనము ధ్యానానికి, నిద్రకు, సమాధికి, ఈ యొక్క మనకి అంటే శవానికి, ధ్యానానికి, సమాధికి ఈ అన్నిటికీ తేడా తెలుసుకోవాలి. మళ్ళీ నిద్రకు కూడా తేడా తెలుసుకోవాలి. ఈ భేదం తెలుసుకున్నప్పుడే మనము ఎందులో ఉన్నాము అన్నట్టు ఉంటుంది. మరి లేకపోతే ఒకదాన్ని చూసి ఇంకొకలాగా అనుకుంటే అది మరి మనము జ్ఞానాన్ని అజ్ఞానం, అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటాం. మరి అర్జునుడు అజ్ఞానిలాగా ఉండి జ్ఞానిలాగా మాట్లాడుతున్నాడు. ఈ యుద్ధం అర్జునుడి కృష్ణుడికే ప్రశ్నలు వేస్తుంటారు. ఓసారి కర్మయోగం చెప్తారు, ఓసారి జ్ఞానయోగం చెప్తారు. అంటే జ్ఞానయోగంతో నేర్చుకొని కర్మయోగం చేస్తే పర్ఫెక్ట్ చేస్తారని కృష్ణ పరమాత్మ మొదలు జ్ఞానయోగం చెప్పి తర్వాత కర్మయోగం చెప్పాడు. మరి జ్ఞానమే శ్రేష్టం అయితే కర్మ ఎందుకు చెప్పాలి అని అంటారు. కానీ కర్మయోగంలో పర్ఫెక్ట్ అయితేనే జ్ఞానయోగం నీకు సిద్ధిస్తుంది. కనుక కింది తరగతులు చదవకుండా పై తరగతి రాదు కదా. కనుక ఆ విధంగా ఒక లెవెల్గా అందిస్తూ పోతుంటారు మహనీయులు. కనుక ఈ విధంగా కనుక ఆ విధంగా మనం ఈ అన్నిటిని తెలుసుకుంటే మనం చక్కగా ఆచరిస్తాము. కనుక శాస్త్రం చదివితే లాభం ఏంది అంటే శాస్త్ర ప్రకారం జీవిస్తే మనము సుఖలాభము,
అలాగే సిద్ధి లాభము మోక్ష లాభం పొందుతాం. శాస్త్ర ప్రకారం జీవించకపోతే సిద్ధి లేదు, సుఖం లేదు, మోక్షం లేదు. కనుక శాస్త్రం ప్రకారంగా ఉండాలి, ఋషి ప్రకారంగా ఉండాలి. ఈ మన అనుభవాలు కూడా ఋషులు శాస్త్రం చెప్పినట్టుగానే ఉండాలి. నెక్స్ట్, స్వామీజీ, నిద్రతో మోక్షం వచ్చునా? నిద్రతో మోక్షం అస్సలు రాదు. ఎందుకంటే నిద్రతో ఏమొస్తుంది, మనిషి పడుకున్నప్పుడు కొంత రిలాక్స్నెస్గా అనిపిస్తుంది. అది కూడా సుఖమైన నిద్రపోతే. మనం మళ్ళీ వంగిపోయి ఇట్లా ఏదో బస్సులో ట్రైన్లో పోతుంటే ఇట్లా వాలిపోయినాం అనుకో, మళ్ళీ మెడలు నొప్పి వస్తుంది. బాగా స్థూలకాయం ఉంటుంది, బాగా 100 కిలోల శరీరం, 100 కేజీల శరీరం ఉంటుంది. 100 కేజీస్ శరీరం బాడీ ఉన్న వాళ్ళు ఏమవుతారు, ఇలా పొరపాటున ఇట్లా వంగి ఈ వైపు వాలిపోయిన అనుకో, ఈ వెయిట్ 100 కిలోల వెయిట్ అంతా ఇటువైపు నడుముల మీద పడే వరకు ఉంటుందా? ఈ నడుములో 1 గంట సేపు అట్లే వాలిపోయి ఉన్నప్పుడు ఈ మెడలు దెబ్బతింటాయి, నడుము దెబ్బతింటుంది కదా, ఏవి వెయిట్ ఉన్న వాళ్ళు వాలిపోతే. మరి అదే ఎవరైనా శవంలాగా పడుకొని హాయిగా నిద్రపోయింది అనుకో, పోయాలనుకో, సుఖమైన నిద్ర లభిస్తుంది. అప్పుడు నిద్ర బెనిఫిట్ పొందుతారు. మరి ఇలా కూర్చొని ధ్యానం పేరు చెప్పి మనం నిద్రపోతాం అనుకో, ఈ మెడలు నడుము పట్టుకొని పోయి దెబ్బతింటాయి కదా. నిద్రపోయేది కూడా శాస్త్రీయత. ఒక నిద్రపోవడానికి కూడా ఒక శాస్త్రం ఉంది. ఎట్లా పడితే అట్లా కొంతమంది కుక్క పిల్లలాగా ముదురుకొని పడుకుంటారు, పిల్లిలాగా పడుకుంటారు. కొంతమంది ఒక కాలు ఇట్లా పెట్టి పడుకుంటారు, ఒక మెడలు ఇట్లా పెడతారు. తినేటప్పుడు ఎడమ వైపు మళ్ళీ పడుకుంటే ఈ కుడి శ్వాస నడుస్తుంటుంది, సూర్యనాడి నడుస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. విష్ణుమూర్తి ఎలా పడుకుంటారో పాల సముద్రం మధ్యలో శేషనాగుడి పైన ఎడమ చేతిని తల కింద పెట్టుకొని ఈ యొక్క కుడి చేతిని ఇట్లా చక్కగా పెట్టుకొని నిటారుగా కుడివైపు ఎడమ వైపు మళ్ళీ పడుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క సూర్యనాడి నడుస్తుంది. తిన్న భోజనము చక్కగా జీర్ణమవుతుంది. ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది సూర్యనాడి నడుస్తున్నప్పుడు. లేదంటే శవంలాగా హాయిగా పడుకోండి, 2 నాడులు సమానంగా నడుస్తాయి. కానీ అది పడుకోవడానికి కూడా ఒక కళ ఉంటుంది, అది దానికి ఒక ఇది. కనుక అస్తవ్యస్తంగా పడుకోకూడదు అని మన శాస్త్రం చెప్తుంది. కనుక యోగులు వెదురుబంగు గడవలే చక్కగా ఒక పైపు వలే చక్కగా స్ట్రైట్గా పడుకుంటారు, ఇట్లా కర్రలాగా. అస్తవ్యస్తంగా పడుకోరు, మెత్తటి పరుపుల మీద పడుకోరు, నార్మల్గా ఉంటుంది. అంత గట్టి లేకుండా అటు మెత్త లేకుండా మధ్యస్థంగా ఉండాలి. యోగులు ధ్యానం చేసినా పడుకున్నా అటువంటివి వినియోగిస్తారు. కనుక మెత్తటి పరుపుల మీద పడరు, అట్లాంటి గట్టి బండ మీద కాకుండా మధ్యస్థంగా. భోజనం కూడా అంత ఎక్కువ తీసుకోరు, తక్కువ తీసుకోరు, మధ్యస్థంగా తీసుకుంటారు. అందుకనే యుక్తాహార విహారాలు పాటిస్తారు యోగులు. కనుక ఆ విధంగా ఈ విధంగా దాన్ని మనము పడుకోవడం కూడా ఒక కళ. వంగి నిద్రపోతే మళ్ళీ ధ్యానంలో నిద్రపోతే శరీరము దెబ్బతింటుంది, అనారోగ్యాల పాలవుతారు, చెడు రక్తం మైండ్కి పోయి పిచ్చోళ్ళు అవుతారు, సైకాలజీ పేషెంట్లుగా తయారవుతారు. కనుక వంగి కూర్చొని నిద్రపోకూడదు, పడుకొనే నిద్రపోవాలి. అలాగే వంగి కూర్చొని ధ్యానం చేయకూడదు, పడుకొని ధ్యానం చేయకూడదు. చాలామంది ఏం చేసేస్తారంటే పడుకొని మ్యూజిక్లు పెట్టుకొని ధ్యానం చేయండి అంటారు. అది చాలా తప్పు, శుద్ధ తప్పు, ఏ శాస్త్రంలో లేదు. పడుకొని ధ్యానం చేసేది కాదు అది. శవాసనం రిలాక్స్ కోసం పడుకునేది అంతే తప్ప అది నిద్ర కోసము వినియోగించాలి, లేదంటే రిలాక్స్ అయ్యేటప్పుడు వినియోగించాలి. కానీ ధ్యానం కోసము సిద్ధాసనము, పద్మాసనము, సుఖాసనం వినియోగించాలి. చక్కగా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కుర్చీలో కూర్చున్న మేరుదండాన్ని సపోర్ట్ ఇవ్వకుండా చక్కగా స్ట్రైట్గా పెట్టి చేయాలి. కూర్చున్నా స్ట్రైట్గా మేరుదండం పెట్టి సమకాయ, శిరోగ్రీవం, తల, మెడ, మేరుదండం అన్ని సమస్థితిలో పెట్టి కూర్చోవాలన్నమాట. కనుక ఈ యొక్క ధ్యానంలో నిద్రపోతే గొప్ప హాని జరుగుతుంటుంది. కనుక ఈ యొక్క మళ్ళీ అడగండి మీ ప్రశ్నని. నిద్రతో మోక్షం వచ్చునా? ఆ నిద్రతో మోక్షం రాదు. కనుక ఆ విధంగా ధ్యానంలో నిద్రపోకుండా చక్కగా రైట్ మెడిటేషన్ చేస్తే రైట్ ఫలితాలు వస్తాయి. కనుక రైట్ మెడిటేషన్ చేయటం కోసం మనం ప్రయత్నం చేయాలి. నిద్రలోనేమో ఏమి ఎరకలేని తమోగుణ అజ్ఞానవస్థ. అలాగే ధ్యానంలోనేమో నీ ఎరకలో నీవు ఉండు, నీ ఆత్మ ఎరకలో నీవు ఉండు. ఆత్మ ఎరక ఉంటుంది, పరమాత్మ ఎరక ఉంటుంది. చాలామంది శూన్యస్థితి ధ్యానం అంటారు. శూన్యస్థితిలో ఉండకూడదు, నీ ఆత్మ ఎరకలో ఉండు, పరమాత్మ ఎరకలో ఉండు. పరమాత్మనే ఆత్మస్వరూపము. కనుక ఆ విధంగా పరమాత్మ నుంచే జీవాత్మ వచ్చింది. తిరిగి ఈ యొక్క సముద్రం నుంచే నది వచ్చేసింది. వర్ష రూపంలో వచ్చి నది తయారైంది. నది మళ్ళీ సముద్రంలో కలిస్తే సముద్రంగా మారిపోతుంది. పరమాత్మ నుంచే జీవాత్మ వచ్చింది. తిరిగి పరమాత్మలో లయం అయిపోతే పరమాత్మాకారంగా మారిపోతారు. ఉప్పు సముద్రంలో కలిస్తే సముద్రంగా మారిపోతుంది. జీవాత్మ పరమాత్మలో కలిస్తే పరమాత్మాకారంగా మారిపోతుంది. తేనెలో కలుస్తుంది, పాలలో కలిసినట్టుగా ఈ సజాతి వస్తువుల్లో కలుస్తాయి, విజాతి వస్తువుల్లో కలుస్తాయి. కనుక విజాతి వస్తువులు సజాతి వస్తువుల్లో కలవవు. కనుక ఈ విధంగా మనము ఈ విధంగా నిద్రతోటి మోక్షం రాదు. జంతువులు, పశుపక్షులు రోజు నిద్రపోతున్నాయి, లేదంటే వాటికి ఇప్పటివరకే మోక్షం వచ్చేస్తుంటే. అలాగే సోమరులు ఇంకా ఎక్కువ పడుకుంటారు, వాళ్ళకి ఇంకా త్వరగా మోక్షం రావాలి. నిద్రతోటి ఎట్టి పరిస్థితుల్లో మోక్షం రాదు, దాంతో టైం వేస్ట్. అందులో వంగి కూర్చొని నిద్రపోతే
ఈ నడువులు మెడ నొప్పులు ఈ యొక్క మనకు దెబ్బతినిపోతాయి. అలాగే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పి, మెడ నొప్పి వస్తుంది, నానా రకాలుగా వస్తాయి. చెడు రక్తం మైండ్కి పోయి పిచ్చోళ్ళు అవుతారు. కనుక కూర్చొని వంగి నిద్రపోవద్దు ధ్యానంలో. కనుక కొంత ప్రాణాయామ అభ్యాసం చేయండి, అస్సలు నిద్ర రాదు, నాడి మండలం శుద్ధి అవుతుంది. తర్వాత ప్రాణాయామతోటి కుండల్ని యాక్టివేట్ అవుతుంది. చక్కగా రైట్ మెడిటేషన్ తోటే మనకు చక్రాలు యాక్టివేట్ అవుతాయి, సమాధి స్థితి కలుగుతుంది. కనుక తెలివైన వాళ్ళు వీటికి భేదము తెలుసుకొని ఆచరించాలి, తెలియకుండా ఆచరించకూడదు. మంచి అనుభవజ్ఞుల దగ్గర శిక్షణ తీసుకొని సాధన చేస్తే తరిస్తాము. సగం తెలిసిన వాళ్ళ దగ్గర శిక్షణలు తీసుకుంటే చాలా నష్టపోతాము. సగం తెలిసిన వాళ్ళు రాసిన పుస్తకాలు చదవద్దు, వెస్ట్రన్ బుక్కులు చదవద్దు, ఉపనిషత్తులు చదవాలి, పతంజలి సూత్రాలు చదవాలి, ఋషులు చెప్పిన శాస్త్రాలనే, ఋషులు రాసిన శాస్త్రాలనే మనం చదవాలి. అలాగే ఋషులు చెప్పిన సాధనలే చేయాలి. ఆప్ మైండ్ వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకొని చేస్తే గొప్ప నష్టం పోతాము. ప్రతి ఒక్కరూ ఈ కాలంలో ఏంటంటే పుస్తకాలు రాయడము, యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకోవడము, లేకపోతే టీవీ ముందుకు వెళ్ళి ప్రవచనం చెప్పడము, ఇవన్నీ ఒక ప్యాషన్ అయిపోయింది. ఎవరంతటా వాళ్ళు గురువులే అయిపోతున్నారు, మాస్టర్సే అయిపోతున్నారు. కానీ దానికి ఒక ఇది ఉంటుంది. ఒక టీచర్, డాక్టర్ కావాలంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఒక గురూజీ కావాలన్నప్పుడు కొంత తపస్సు చేయాలి, జీవితంలో త్యాగం ఉండాలి, తపస్సు చేయాలి. ఆ తపస్సు చేసినప్పుడు సరి అయిన శిక్షణ ఇవ్వగలుగుతాడు. కనుక అనుభవజ్ఞుల వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకుంటే గొప్ప లాభం పొందుతాము. అనుభవం లేని వాళ్ళ పుస్తకాలు చదివినా, వాళ్ళ దగ్గర శిక్షణలు తీసుకున్నా, మనం సాధన కరెక్ట్ చేస్తున్నా వాళ్ళని అడిగితే ఇంకో ఉల్టా ఆన్సర్ చెప్తారు. ఎవరన్నా ధ్యానం నిద్రపోయి ఇవి దెబ్బతిన్నాయనుకో, అవి అడిగినా కానీ మీరు ధ్యానం చేస్తుంటే కుండల్ని యాక్టివేట్ అయ్యే ముందు ఇవన్నీ బాధలు వస్తాయి, తట్టుకోవాలి, మైండ్ అంతా నెత్తి బరువైపోయి అవస్థలు పడుతుంటే కూడా అవన్నీ తట్టుకోవాలి, దానికి సొల్యూషన్ చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే యోగాభ్యాసం వాళ్ళకి లేనందుకు. యోగ వలన క్యూర్ చేసుకోవచ్చు ఏదన్నా వచ్చినా కానీ. ఇంట్లో రాదు, రైట్ మెడిటేషన్ చేస్తుంటే రాదు. కానీ ఒకవేళ రాంగ్ ధ్యానం చేసిన వాళ్ళకు మళ్ళీ ఒక యోగి దగ్గరికి వెళ్తే దాన్ని సరి చేసుకునే ఉపాయం కూడా చెప్తాడు యోగి. కానీ మళ్ళీ ఆప్ మైండ్ వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకొని వీళ్ళు సాధన చేసి అందులో సాధనలో దెబ్బ అయినా మళ్ళీ వీళ్ళు అడిగిన ప్రశ్నకు వాళ్ళు ఆ నేర్పిన వాళ్ళే జవాబు ఉండదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఆ శాస్త్రాలు అధ్యయనం చేయలే, వాళ్ళకి దాని గురించి తెలియదు కనుక. మళ్ళీ ఒక మంచి యోగి దగ్గరికి వెళ్తే దాన్ని ఎట్లా క్యూర్ చేసుకోవాలి, సరే తప్పు చేసినావు, ఇవన్నీ దెబ్బతినిపోయినాయి శరీరంలో, మళ్ళీ దాన్ని ఎట్లా క్యూర్ చేసుకోవాలని ఒక యోగి సజెషన్ ఇవ్వగలుగుతాడు, దాన్ని రైట్ మార్గంలో నడిపేయగలుగుతాడు. కనుక ఒక మంచి రుచి మార్గంలోనే శిక్షణ తీసుకొని తరించండి. ఇక లేకపోతే సగం తెలిసిన వాళ్ళ పుస్తకాలు, సగం తెలిసిన వాళ్ళ దగ్గర శిక్షణలు తీసుకోకూడదు. నెక్స్ట్, స్వామీజీ, నిజమైన సమాధి స్థితి ఎలా కలుగును? సమాధి స్థితి తప్పకుండా యోగాభ్యాసం ఉండాలి. విచారణ, ధ్యానం, యోగం ఇవి తప్పకుండా ఉండాలి. సెల్ఫ్ ఎంక్వైరీ ఉండాలి, విచారణ ఉండాలి, నేను ఎవరిని అనే విచారణ ఉండాలి. శరీరమా, ఇంద్రియాల, మనసా, బుద్ధి, చిత్తమా, అహంకారమా, నేను ఎవరిని అనే ఎంక్వైరీ ఉండాలి. సెల్ఫ్ ఎంక్వైరీ ఉండాలి. స్వయం ఆత్మ విచారణ ఉండాలి. విచారణ ఉండాలి, ప్రాణాయామ అభ్యాసం ఉండాలి, భగవంతుని యందు శరణాగతి ఉండాలి, ప్రాణాయామ అభ్యాసం ఉండాలి, నిరంతర ధ్యానం ఉండాలి, యమ నియమాలు పాటించాలి, ఆహార నియమాలు పాటించాలి, తీవ్ర సాధన చేయాలి. నేను కలెక్టర్ కావాలంటే ఎంత శ్రమించి చదువుతారు, డాక్టర్, ఇంజనీర్ కావాలంటే శ్రమించి చదివిన వాళ్ళే కాగలుగుతారు, అందరు కాలేరు కదా. అందుకని ఒక ఆత్మజ్ఞాని కావాలనుకున్నప్పుడు, ఒక నిర్వికల్ప సమాధి స్థితి కలగాలనుకున్నప్పుడు తీవ్రమైన ఉండాలి. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ, చెడేతి ఎత్ర తిష్టతి తత్ర దేవోపి తిష్టతి. ఉత్సాహం ఉండాలి, సాహసం ఉండాలి, ధైర్యం ఉండాలి, బుద్ధి విచారణ ఉండాలి, శక్తిని వినియోగించాలి, పరాక్రమంగా సాధన చేయాలి. అంటే ఇవన్నీ ఒక మహా చక్రవర్తులకు ఉండేది. ఒక ఋషి కూడా ఇవన్నీ ఉంటాయి. ఒక ఋషి దగ్గర కూడా నిరంతరం తన శక్తిని అంతా కూడా సాధనకే వినియోగిస్తాడు. కనుక ఆ విధంగా తీవ్ర సాధన, తీవ్రమైన కోరిక, తీవ్రమైన ఇచ్చతోటి మనము నిరంతర పరిశ్రమ చేసిన వాళ్ళకి రోజుకు 10-15 గంటలు నడిచే వాళ్ళకు కాశీ వెంటనే పడుకున్నామా ఇంకా పగలు నడుస్తూనే ఉన్నాం, త్వరగా కాశీ దర్శనం చేసుకుంటాం. అలాగే మనం ఎప్పుడో రోజుకు 1 గంట సేపు నడిచిన వాళ్ళు చాలా టైం పడుతుంది. ఒక పడుకుంటాం, లేచిందంటే నడకనే నడుస్తుంటాం. మరి ఎందుకు త్వరలో మనం వెళ్ళలేము? ఇంకా ఫ్లైట్ ఎక్కిన మనకు త్వరగా దర్శనం చేసుకుంటాం కదా. అలాగే ఒక ఋషి పరంపరమైన సాధన ఉండాలి, క్రియాయోగ ధ్యానం ఉండాలి, విచారణ, ధ్యానము, శరణాగతి, నిరంతర సాధన ఉండాలి. అలాగే ప్రాణాయామ అభ్యాసంతో నాడుల శుద్ధి చేసుకోవచ్చు, కుండల్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. నాడుల శుద్ధి చేసుకొని, కుండల్ని యాక్టివేట్ చేసుకొని, చక్రాలను యాక్టివేట్ చేసుకొని మనం సమాధి స్థితి అందుకోవచ్చు. కనుక ఇక యోగాభ్యాసం లేకుండా సమాధి స్థితి కలగదు. యోగాభ్యాసం ఉండాలి, తప్పకుండా విచారణ ఉండాలి, శరణాగతి ఉండాలి, ధ్యానం ఉండాలి, నిరంతర ధ్యానం ఉండాలి. ఉట్టి ధ్యానము పనిచేయదు. ఇప్పుడు మందు గుండు వేస్తేనే కోటగోడ పేలుతుంది నాటు తుపాకీలో, కానీ ఉట్టి మందు వేస్తే డమ్ము అంటది, కోటగోడ వేలదు. ఉట్టి గుండు వేసినా
ఆ గుండు పోవాలంటే మందు ఉండాలి, శక్తి ఉండాలి, అప్పుడే అది ఆ గుండుని లాక్కొని వెళ్తుంది. కనుక అలా కాకుండా విచారణ ధ్యానం యోగం ఇవి ఉన్నప్పుడే పరిపూర్ణమవుతుంది. ఇది ఋషుల మార్గము. కనుక మనం ఈ విధంగా చేసినప్పుడే మనము ఆ స్థితిని అందుకుంటాము, సమాధి స్థితిని అందుకుంటాం. కానీ ఊరికి ఇలా కూర్చొని ఏదో వంగి నిద్రపోతే సమాధి స్థితి అందుకోబడదు, పైగా ఎన్నో సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. కనుక మీరు ఈ శంకరాచార్యులు యోగ తారావళిలో రాశారు, మరి వాళ్ళకంటే గొప్ప వల్ల ఇప్పుడు నిద్రపోయి ఎట్లయినా కూర్చొని ధ్యానం చేయండి, నిండుగా తిని కూర్చోండి, పడుకొని అయినా ధ్యానం చేయండి, మ్యూజిక్ అన్న పెట్టుకోండి, వాలిపోయి కూర్చోండి, రిలాక్స్గా కూర్చోండి, ఇట్లా వాలిపోయి అయినా కూర్చోండి, గోడ కాని కూర్చోవచ్చు, కుర్చీలో వాలిపోయి కూర్చోవచ్చు, నిద్రపోవచ్చు, ఇవన్నీ చెప్తుంటారు కదా. ఇట్లా ఇవన్నీ కనుక ఇప్పుడు ఒక్క రోజులో గంట సేపులో శిక్షణ తీసుకొని వాళ్ళు దేశమంతా ప్రచారం తిరిగి తిరిగి బోధిస్తే ఏం చెప్తారు చెప్పండి. ఒక చిన్న పిల్లలతోటి 5వ తరగతి చదివే పిల్లలతోటి కూడా 2-3 గంటలు ధ్యానం చేపించవచ్చు. అదే వాళ్ళు వచ్చిండ్రు అనుకో, ఒక 2 నిమిషాల్లోనే వాళ్ళని నిద్రపుచ్చుతారు. ఎందుకు వంగి కూర్చోండి, ఎట్లయినా కూర్చోండి అంటే 2 నిమిషాల్లో పిల్లలు నిద్రపోతారు. కనుక ఏ విధంగా అయినా ఎవరైనా ఎంత కొత్తగా వచ్చిన వాళ్ళతోటి కూడా రైట్ మెడిటేషన్ చేయించవచ్చు. ఎందుకంటే మనం చెప్పే టెక్నిక్లు, మనం చెప్పే బోధనలు, మనం చెప్పే థియరీ, మనం చెప్పే ఇది వాళ్ళు ఇదిగా అవుతారు, తెలివివంతులుగా అవుతారు. లేదంటే మనం ఎట్లా వీళ్ళకి ఏమీ తెలియని వాళ్ళు ఆ మిస్లీడింగ్ ఇచ్చినప్పుడు అదే రైట్ అనుకొని ఎట్లయినా కూర్చోవచ్చు అన్నప్పుడు వాలిపోయి కూర్చున్నప్పుడు ఒక మత్తు వస్తుంది. మేరుదండం నిటారు పెట్టుకొని కూర్చుంటే నిద్ర రాదు, గుర్తుపెట్టుకోండి. తినకుండా కూర్చుంటే నిద్ర రాదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ టెక్నిక్లే. రాత్రిపూట తినకుండా పడుకోండి, బెడ్ మీద ఇటాటు దొరుకుతాం, అసలు నిద్రనే రాదు. కానీ అలాగే మరి మీరు తినకుండా ధ్యానంలో కూర్చోండి, రాత్రిపూట ఎందుకు నిద్ర వస్తుంది? మేరుదండ వంగి కూర్చోకండి, ఎందుకు నిద్ర వస్తుంది? రాదు. ఇవన్నీ టెక్నిక్లే అండి. ఎంటీ స్టమక్ తోటి ధ్యానం చేయాలి, అలాగే మేరుదండం నిటారుగా పెట్టాలి, ప్రాణాయామ అభ్యాసం ఉండాలి, విచారణ ఉండాలి, శరణాగతి ఉండాలి, భక్తి ఉండాలి, తన్మయత్వం ఉండాలి, భయమో భక్తి ఉండాలంటారు కదా. యమ నియమాలు పాటించాలి, శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలి. యోగ సాధన వలన గంటల తరబడి కూర్చోగలుగుతాం. మరి అది ఇవన్నీ మైండ్ ఫిట్, బాడీ ఫిట్ ఉంటేనే ధ్యానం కుదురుతుంది. ఇవేం గాలికి వదిలిపెడితే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. కనుక సమాధి స్థితి అంటే చిన్న మాటలా ఒక పీజీ పిహెచ్డి చదివిన వాళ్ళు స్టార్టింగ్లో ఒక మనిషి 1వ తరగతి కూడా పాస్ కాకుండా మనం పీజీ పిహెచ్డి పూర్తి చేసినామంటే ఎంత అబద్ధము. కనుక అలాగే మరి ఆ సమాధి స్థితి అంటే చిన్న మాట కాదు కదా. మరి ఎన్నో జన్మల తీవ్రమైన సాధన ఉండాలి, ఎన్నో జన్మల పుణ్యబలం ఉండాలి, తీవ్ర సాధన చేయాలి, యోగాభ్యాసం, విచారణ, ధ్యానం ఇవన్నీ ఉండాలి. కనుక ఈ యొక్క ప్రాణాయామ అభ్యాసంతో కుండలిని యాక్టివేట్ చేసుకొని, చక్రాలు శుద్ధి చేసుకొని నిర్వికల్ప సమాధిని తప్పకుండా పొందవచ్చు. ప్రతి ఒక్కరు పొందగలుగుతారు. కనుక ఋషుల ప్రకారం, ఈ శాస్త్ర ప్రకారము, ఋషి ప్రకారము, అనుభవ ప్రకారం ఇవన్నీ కుదరాలి. కనుక ఎవరన్నా చక్కగా సరి అయిన మెడిటేషన్ చేసినప్పుడు, సరి అయిన ఋషుల ప్రకారం సాధన చేసినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరు నిర్వికల్ప సమాధి అందుకొని ముక్తాత్ములు అవుతారు. కానీ ఆ ఋషి ప్రకారమే సాధన చేయాలి. ప్రతి 2వ ఆదివారం ఉచితంగా క్రియాయోగ ధ్యాన తరగతులు ఉంటాయి. ప్రతి వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, వచ్చి నేర్చుకోవచ్చు. ₹1 ఖర్చు లేదు, అన్ని ఫ్రీ సేవలు ఉంటాయి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం